బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది ప్రధాని మోదీ రిటైర్ అవుతారని అన్నారు. ప్రధాని మోదీకి ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తాను ప్రచారం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలా బీజేపీ ఎక్కడా ఉచిత విద్యుత్, నాణ్యమైన ఉచిత విద్య ఇవ్వలేదన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు వస్తాయని, ఏడాదిలో మోదీ రిటైర్ అవుతారని జోస్యం చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనతాకి అదాలత్ సభలో కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. ఇటీవలే ఎగ్జిట్ పోల్ సూచించినట్లుగా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తన పట్టును కోల్పోతుందని, దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ విఫలమవుతుందని అన్నారు కేజ్రీవాల్. లోక్సభ ఫలితాలను కేజ్రీవాల్ ప్రస్తావించారు. బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించిందన్నారు. వారి ఇంజన్ ఒకటి ఇప్పటికే విఫలమైందని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ భావన అభివృద్ధి గురించి కాదని, డబుల్ లూట్, డబుల్ అవినీతి గురించని ఆయన ఆరోపించారు. अगली साल 17 सितंबर को आप 75 साल के हो जाओगे। अगली साल 17 सितंबर को आप रिटायर हो जाओगे। 1 साल और बचा आपका प्रधानमंत्री का। मैं चैलेंज करता हूं प्रधानमंत्री जी, इस 1 साल के अंदर आप अपने इन 22 राज्यों के अंदर कोई काम करके दिखा दो जो दिल्ली के अंदर काम हुए। बिजली मुफ्त करके दिखा दो, स्कूल ठीक करके दिखा दो, अस्पताल ठीक करके दिखा दो। आज मैं मोदी जी को कहता हूं, चलो कुछ नहीं, एक ही काम कर दो। फरवरी में दिल्ली के चुनाव हैं, फरवरी के पहले इन 22 के 22 राज्यों में बिजली मुफ्त कर दो। दिल्ली के चुनाव में मोदी जी का प्रचार करूंगा मैं। దేశాన్ని మొత్తం మణిపూర్ చేసే కుట్ర జరుగుతోందన్నారు కేజ్రీవాల్. మళ్లీ తాను జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఢిల్లీలో అభివృద్ధి పనులు ఆగిపోనివ్వబోమని కేజ్రీవాల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళల భద్రతకు భరోసా కల్పించే ప్రయత్నాలతో సహా ఢిల్లీలోని 3 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులను బీజేపీ అడ్డుకోవద్దని ఆయన కోరారు.